సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మారుతి ప్రసాద్ గారికి, గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారికి, విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున మరియు ప్రోగ్రాం అనేది ఇప్పుడైనా తర్వాత మరి స్వచ్ఛ సర్వేక్షణలో మన జగిత్యాల మున్సిపాలిటీ ర్యాంక్ అయినా కూడా టోటల్గా మెయిన్గా డిపెండ్ మీ మీదనే. మరి ఇక్కడ అవగాహన అనేది చక్కగా నేర్చుకోండి. ఏ చిన్న డౌట్ ఉన్నా సరే అడగండి, అడిగి మరి తెలుసుకోండి. మరి మీరు ఇక్కడ విన్నది విన్నట్టుగా మీ వార్డులలో కంపల్సరీగా ఇప్పటి నుంచి సమైక్య మీటింగ్లు కంపల్సరీగా డెఫినెట్గా అరేంజ్ చేయండి. అలాగే అరేంజ్ చేయడంతో పాటుగా ప్రోటోకాల్ పాటిస్తూ గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని మమ్మల్ని కూడా ఇంటిమేట్ చేయండి. మాకు ఇంటిమేట్ చేస్తే డెఫినెట్గా మేము అందరము వస్తాము. వారితో కూడా మహిళా సోదరిమణులు, మహిళా గ్రూపులలో ఎవరెవరైతే ఉన్నారో సమైక్యాలలో వారందరితో కూడా మేము కూడా మాట్లాడతాం, ఇంటరాక్ట్ అవుతాము. అలాగే దీని గురించి కూడా అవగాహన చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు మహిళా సమైక్యాల్లో మీరు ఏర్పాటు చేసుకొని మరి ఆ సమైక్యాల అభివృద్ధి గురించి దాని గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు మెయిన్గా అరేంజ్ చేసుకున్నప్పుడు మరి స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ మీద అవగాహన కల్పిస్తూ, అలాగే మరి స్వచ్ఛ సర్వేక్షణ అనేది ఎందుకు ఇంపార్టెంట్, దాంట్లో ఏమేమి వస్తాయి, మన టౌన్లో మరి మన టౌన్ స్వచ్ఛత గురించి మనం తీసుకున్న ప్రోగ్రామ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మరి మీరు వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్కొక్కటిగా. మరీ ముఖ్యంగా మరి ఓడిఎఫ్ అంటే తెలుసా మనందరికీ, ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ. ఇంతకుముందు ఓడిఎఫ్లో మనం ముందున్న ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ వచ్చింది. మరి ఇదేంటంటే బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా ఉండడం పట్టణం అని. మరి ఇప్పటికే మనం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకొని ఉన్నాము. మరి ఇంతకుముందు మనకైతే టార్గెట్ ఏది ఇచ్చారో మన గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక టార్గెట్ వచ్చింది. మరి జనాభా ప్రాతిపదికను తీసుకొని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారి సూచనల మేరకు మరి ఇదివరకే ఒక 10 కాంప్లెక్స్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో కొన్ని ఓపెన్ అయ్యి ఇంకొక 2 కొంత కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఒక 2 కాంప్లెక్స్లు మరి అవి సులభ కింద ఉన్నవి. అవి కూడా తొందరలోనే ఓపెన్ చేసుకుంటాము. మరి మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. మరి మెయిన్ జంక్షన్లోనే కూడా మనం పబ్లిక్ టాయిలెట్స్ ఓపెన్ చేసుకొని ఉన్నాం. మరీ ముఖ్యంగా మరి తడి చెత్త, పొడి చెత్త, మరి చెత్త బయట రోడ్ల మీదనో లేకపోతే డ్రైనేజీలలోనో అక్కడిక్కడ కనిపించకుండా నీట్గా పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే మరీ ముఖ్యంగా మరి ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. రిసోర్స్ కలెక్షన్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవ్వడానికి మరి ఇదివరకే మనం కౌన్సిల్ ఏర్పడిన తొలినాళ్ళలోనే చెత్త బుట్టలు పంచి ఉన్నాం. తడి చెత్త, పొడి చెత్త అని ఒక్కొక్క ఇంటికి 2 బుట్టలు ఇచ్చి ఉన్నాము. మరి ఒకసారి ఎన్ష్యూర్ చేసుకోండి. మరి రిసోర్స్ పర్సన్స్ వార్డులలో ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వెళ్ళి మరి తడి చెత్త, పొడి చెత్త బుట్టల్ని, తడి చెత్త అయితే గ్రీన్ కలర్ బిన్, పొడి చెత్త అయితే బ్లూ కలర్ బిన్ అని ఇచ్చి ఉన్నాము. అదొకసారి ఎన్ష్యూర్ చేసుకోండి వారు వాడుతున్నారా లేదా అనేది. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ డిఆర్సీసీ అనేది? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. మరి ఎవరెవరు ఉంటారు మీ గ్రూప్లో, మహిళా గ్రూప్లలో అందరూ చేస్తుంటారా? మీరు చేస్తారు మొత్తం అన్ని ప్లాస్టిక్ అంతా వేరు చేసి తీసుకెళ్తాం. దానికి మీకు కూడా మహిళా సోదరిమణులను ముఖ్యంగా మరి ఇంటిని చక్కదిద్దే ఇళ్లలో మీరు అలాగే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నా మరి పట్టణాన్ని పచ్చదనంతో కలకల్లాలా చేయాలన్నా కూడా మీ అందరికీ కూడా మున్సిపల్ కౌన్సిల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తడి చెత్త, పొడి చెత్త బుట్టలు ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చి ఉన్నాము వాటిని అలాగే దాచిపెట్టకుండా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తడి చెత్త, పొడి చెత్త మీ ఇంటి వద్దనే వేరు చేసి ఇవ్వండి. మరి కంపోస్ట్ పద్ధతులు కూడా ఉంటాయి. మీరే టమాటాలు కానివ్వండి, మరి ఇంట్లో మరి అన్నం మెతుకులు అవి కూడా ఉంటుంటాయి. అలాగే ఎగ్ పొట్టు అవి ఇవన్నీ ఉంటుంటాయి. మన కిచెన్లో వేస్టేజ్ అదంతా కూడా చక్కగా తీసుకెళ్ళి చెట్ల దగ్గర చిన్న గోదిలాగా తవ్వి అందులో పెట్టి మట్టి కొడితే కూడా అది కూడా కంపోస్ట్ లాగా తయారవుతుంది. అలా కాకుండా ఒక చిన్నపాటి పైప్ తీసుకొని మట్టిలో పెట్టి ఆ పైప్లో ఎప్పటికప్పుడు వేస్టేజ్ వేస్తూ ఉంటే కూడా కొద్ది రోజుల తర్వాత అది కూడా నల్లగా పొడి పొడిగా మారి అది కూడా కంపోస్ట్లా తయారవుతుంది. అది కూడా చక్కగా మీరు చెట్లకు వేసుకోవచ్చు, బయట ఎక్కడో అటో ఇటో డ్రైనేజ్లో పడేయకుండా. మరి నేను కొంతమందిని చూస్తూ ఉన్నాను డ్రైనేజ్లో పడేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. అన్నేదా భావించకండి, మిమ్మల్ని అనాలనే ఉద్దేశం కాదు. మళ్ళీ ఆ డ్రైనేజ్ బ్లాక్ అయితే అక్కడ దోమలు, దుర్వాసన అదంతా మీకే కదా పక్కనున్న ఇళ్ళకి వస్తుంది. అందుకే అర్థం చేసుకోండి పరిస్థితిని. మరీ ముఖ్యంగా సహకరించండి. మరి స్వచ్ఛ సర్వేక్షణలో ఈసారి మన జగిత్యాల పట్టణం సౌత్ జోన్లో ముందుంటుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాను. దాని అంతటికీ కూడా మరి మహిళా సోదరిమణుల భాగస్వామ్యం కోరుతున్నాము. దయచేసి సహకరించండి. అలాగే
వివిధ వార్డులో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ముందుకు వెళ్ళండి. ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏ ఇంటిని వదలకుండా అవగాహన సదస్సులు నిర్వహించండి. మమ్మల్ని కూడా ఇలాంటి మేము కూడా వస్తాము. మా గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఈసారి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నారు అన్నిటి మీద అవగాహన తీసుకురావడానికి. మేమందరం కూడా వస్తాం, మమ్మల్ని కూడా పిలవండి. అలాగే గౌరవ మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా నేను మొన్ననే మాట్లాడాను. మన మహిళా సోదరి మరి రూరల్లో సహజ బ్రాండ్ ప్రొడక్ట్స్ తోని తయారు చేస్తూ ఉన్నారు కదా, అవి కూడా మా అర్బన్లో కూడా ఇంక్లూడ్ చేసి మా అర్బన్ మెప్మా కింద ఉన్నటువంటి గ్రూపులు ఏవైతే ఉన్నాయో సమైక్య గ్రూపులు వాటికి కూడా కొంత వర్తిస్తే బాగుంటుందని నేను అడిగాను. మరి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడారు. తొందరగా ఆ సహజ బ్రాండ్ ప్రొడక్ట్స్ కూడా మనకు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి గౌరవ మంత్రివర్యులు మరి కొప్పుల ఈశ్వరన్న గారితో కూడా దీన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. వెంటనే స్పందించినందుకు కూడా మరి మా మహిళా సోదరి మనులందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.